Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. తెలుగులోనే ఇచ్చారా మ్యామ్? మిగతా భాషల్లో తమిళ్ కూడా ఇచ్చారు. తమిళ్ తక్కువ, తెలుగు ఎక్కువ. అయితే మీరు ఏ సినిమాలకి ఈ ఫలానా సినిమాకి నా వాయిస్ ఉంటే బాగుండేది, నేను చెప్పుంటే బాగుండేది డబ్బింగ్ అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అలా నేనే అనుకోను, ఎందుకంటే నేనే 500 సినిమాలు చెప్పాను, ఎన్నో మంచి సినిమాలు చెప్పాను. అప్పుడెప్పుడో అనుకున్నారంట మీరు ప్రతిఘటనకైతే నేను చెప్పుంటే బాగుండేది, అలా అనుకోలేదు? అలా నేను ఎప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు హీరోయిన్స్కి చెప్పాను, వాళ్ళకి వచ్చిన బెస్ట్ క్యారెక్టర్స్ అన్నీ చెప్పాను నేను అలా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైనా మీరు చెప్పాల్సిన డబ్బింగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా ఎప్పుడైనా జరుగుతుందా? అలాంటి సందర్భాలు తెలియదు, మీ నోటీస్లో రాలేదు? అలాగే మీరు యాక్ట్ చేయాల్సిన సినిమాలు వేరే వాళ్ళు చేయటం వెళ్ళుండొచ్చు, ఎందుకంటే మనకు అంత అప్పుడు హై కాంపిటీషన్ లేదు. ఇప్పుడంటే బట్ తెలుస్తుంది కదా మ్యామ్, చిన్న మార్కెట్, ఎక్కువ మంది లేరు నటీనటులు, తెలిసిపోతుంది కదా ఎవరికి ఏంటి వస్తుంది. అలాగేమీ అనిపించలేదు. అలాగే ఎప్పుడు నాకు డబ్బింగ్ కూడా అంటే డబ్బింగ్ ఇప్పుడు 2 రోజుల పనే కాబట్టి మీరు దొరకలేదు ఇంకొకరిని చేసాం అన్నంత సీన్ లేదు ఇక్కడ. ఓకే, దిల్ వెయిట్, ఇఫ్ నాట్ టుడే టుమారో అంతే, దిల్ వెయిట్. ఇప్పుడు నేను ఒక పిక్చర్కే వచ్చేదాన్ని హైదరాబాద్, చెన్నై నుంచి. అప్పుడు వచ్చి అడిగేవారు 3-4 సినిమాలు, అంటే టోటల్గా 10 days ఇక్కడ ఉంటే 4 సినిమాలు చెప్పుకొని వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ముందుగానే చెప్పేవారు, లేకపోతే అక్కడ మీకు మేడం మీ ఇష్టం మేడం, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే రండి అనేవారు. నాకు అలాగేమి ఈ రోజే చెప్పాలి అలా ఉండదు. షూటింగ్ అయితే ఉంటుంది, డబ్బింగ్లో అలా ఉండదు. ఇప్పుడు డబ్బింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక నెలల తరబడి 2 నెలలు కూడా డబ్బింగ్ జరుగుతుంది. అందరూ ఆర్టిస్టులు బిజీగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు. నా ట్రాక్ సపరేట్ ఉంటుంది, హీరోయిన్ ట్రాక్ సపరేట్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుందిగా. అలా కాంబినేషన్ ఒక పిక్చర్ చెప్పాం నేను మోహన్ బాబు గారు, ఓకే, అల్లుడు గారు పిక్చర్. అందులో చాలా టిపికల్ క్యారెక్టర్స్, 2 తిట్టుకుంటాయి. అవును, తిట్టుకుంటారు భయంకరంగా. చీపురి మొహమా, ఏదో ఆ మొహమా ఈ మొహమా, ఓ భయంకరంగా ఏదో ఇంకా డయ్యా డక్కల్ డంబల్ అది కూడా వస్తుంది డైలాగ్ మేనరిజం. ఆ సినిమా మాత్రం నేను డబ్బింగ్ చెప్పి వచ్చినప్పుడు ఆ పాప ఆల్రెడీ మోహన్ బాబు గారు చెప్పేశారు. చెప్పి మళ్ళీ నేను తిడుతున్నప్పుడు ఏంటంటే వేరియేషన్ ఫీల్ క్యారీ కాలేదు, ఒకళ్ళ మించి ఒకళ్ళు హై పిక్చర్లో తిడుతుండాలి. అప్పుడు నేను అనుకున్నాను, ఆయన డైరెక్టర్ అందరూ అనుకున్నాం కాంబినేషన్ చెప్తే చాలా బాగుంటుంది కదా ఈ తిట్లని. నిజంగానే ఆ తిట్టినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, మనం ఇంకా ఎక్కువ తిట్టాలి. సో దాంతో ఎక్స్ప్రెషన్, అందులో చాలా సీన్స్ నేను మోహన్ బాబు గారు కాంబినేషన్ చెప్పాం. ఆయన ఆ పిక్చరు చాలా బ్యూటిఫుల్ పిక్చర్, అది అల్లుడు చాలా బాగుంటుంది, అది పెద్ద సక్సెస్ అయింది. అది ఆయన ఏదో ఒక డైలాగ్ చెప్పేవారు నాతో, ఇది లైఫ్ అండ్ డెత్ పిక్చర్, ఇది లైఫ్ అండ్ డెత్ పిక్చర్ నా పిక్చర్ అనేవారు. ఎందుకు అలా అంటున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అన్నాను. ఆ పెద్ద హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు. నాకు అలాగే ఏమొద్దు, మంచి చీర పెట్టండి చాలన్నారు. నిజంగానే ఆయన పెద్ద సక్సెస్ తర్వాత ఆ 100 days షీల్డ్ ఇచ్చి ఇంటికి పిలిచి చీర పెట్టారు. అలాగా అందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా, చిన్నప్పటి నుంచి నేను వీళ్ళతోనే పెరిగాను కదా, సో అందరూ ఒక ఫ్యామిలీ ఇదిలా ఉంటుంది. సరదాగా ఏదన్నా సినిమాలో చాలా భారీ భారీ డైలాగులు, హై పిచ్లో అరవటాలు, కేకలేటాలు, తిట్టడాలు, అంటే ఒక రెబెలియస్ క్యారెక్టర్, అలాంటివి ఏమైనా? చాలా వరకు చెప్పాను, బట్ అందులో ఎస్పెషల్లీ కాశ్మోరా భానుప్రియకి దెయ్యం పడుతుంది కదా అమ్మాయికి, ఒక హిస్టీరియా టైప్లో చాలా అరుపులు కేకలు భయంకరంగా ఉంటాయి. నాకు ఆ పిక్చర్ డబ్బింగ్ చెప్పి ఒక 3-4 days గొంతు కూడా పోయింది, చోక్ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అలాంటివన్నీ, అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ అవి కాకుండా. నాకు మోస్ట్లీ నా ఫిలిమ్స్ అనే ఎమోషనల్ క్యారెక్టర్స్, డబ్బింగ్ కూడా అలాగే ఉండేవి. ఇప్పటికీ చెప్తున్నారు డబ్బింగ్? ఎస్, ఇప్పటికి కూడా. ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు చాలా రేర్గా 1-2 అలాగే ఏదైనా మంచి క్యారెక్టర్స్ పిలిస్తే చెప్తుంటాను. అలాగే లేటెస్ట్గా చెప్పినా గుర్తున్నాయి? ఇప్పటికీ డబ్బింగ్ చెప్తున్నాను, నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అది. ఈ మధ్యన కూడా లంక అనే ఒక సినిమా చెప్పాను. చాలా నాకు దేవుడిచ్చిన వరంగా అది నాకు అనుకుంటాను, ఎందుకంటే ఫిలింకి సంబంధించిందే కాబట్టి యాక్టింగ్ చేయకపోయినా ప్రతి ఒక్క హీరోయిన్లోని నా వాయిస్ చూసుకుంటూ ఉంటాను. సో నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషను. అంతేకాకుండా ఖాళీ సమయాలంటే నేను ఎక్కువ బుక్స్ చదువుతుంటాను, ఎక్కువ మూవీస్ చూస్తాను. టీవీలో కాకుండా నాకు పిక్చర్ చూడాలంటే పబ్లిక్ థియేటర్ బిగ్ స్క్రీన్లో చూడాలి. చక్కగా పాప్కార్న్ తింటూ కోక్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటాం. నేను పాప ప్రతి సినిమా చూస్తాం,
అది మంచి చెడ్డ అలానే ఉండదు. ప్రతి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ప్రతి సినిమా చూస్తుంటాం. మాకు చాలా ఇష్టం, పాపకు కూడా చాలా ఇష్టం. సో ఖాళీగా ఉన్న సమయంలో డెఫినెట్గా సినిమా చూస్తుంటాను. ఇంకా అంటే నాకు ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ అంటే నాకు ఈ ఫిలిమ్స్ సెలెక్షన్ జ్యూరీగా ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి నాకు. ఏంటో అది దేవుడి దయ వల్ల మరి ఏంటో భగవంతుడు, నాకు సినిమాలు ఇష్టం అంటే దానివల్ల వచ్చినాయో మరి తెలియదు. కానీ నేను ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలింకి జ్యూరీగా చేశాను ఫిలిమ్స్కి, అలాగే నేషనల్ అవార్డ్స్కి జ్యూరీగా చేశాను, అలాగే నంది ఫ్యూచర్ ఫిలిమ్స్కి, నంది టీవీ అవార్డ్స్కి, జీ టీవీ అవార్డ్స్కి, జెమినీ టీవీ అవార్డ్స్కి, ఫిలింఫేర్ అవార్డ్స్కి, అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిమ్స్కి జ్యూరీగా చేస్తున్నాను. దీనివల్ల ఏమిటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనుషులు వస్తుంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ వస్తుంటాయి. సో అలాంటి గొప్ప సినిమాలు చూసే అవకాశం, పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళని కలిసే అదృష్టం, ఇవన్నీ నాకు నిజంగా చాలా లక్కీ అనుకోవాలి, ఇలాంటి అవకాశాలు రావడం. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా వచ్చిన ఇది యంగ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, అనుష్క అలాంటి వాళ్ళు, ఆ బ్యాచ్, ఆ 10-15 ఇయర్స్ వాళ్ళలో ఎవరికైనా చెప్పారా? లేదు, ఈ యంగ్స్టర్స్కి ఎవరికి చెప్పలేదు. ఓకే, ఎవరికి లాస్ట్ అంటే పెద్ద హీరోయిన్స్కి చెప్పింది ఎప్పటి వరకు, ఏ ఇయర్? రమ్యకృష్ణ అమ్మాయి కదా కొంచెం ఎక్కువ చేసింది. రమ్యకృష్ణ ఎక్కువ చేసింది హీరోయిన్గా, చాలా వరకు చేసింది అమ్మాయి. అమ్మాయి లాస్ట్ హీరోయిన్. తర్వాత చాలామంది చెప్పాను కానీ పేర్లు గుర్తురాదు. ఓకే. సో మ్యామ్, ఈ లెక్కను చూస్తే మీరు సినిమాలో యాక్టింగ్లో కంటే కూడా మీరు డబ్బింగ్లోనే బాగా సంపాదించుంటారు రెమ్యునరేషన్ వైజ్. అంటే ఒక 500 సినిమాలు కదా దాదాపు. ఏ పీరియడ్కి ఆ అమౌంట్, ఆ రోజుల్లో ఆ అమౌంటే గొప్ప, తర్వాత రోజుల్లో ఈ వర్క్కి ఈ అమౌంటే గొప్ప, అలాగ. అంతేగాని మనీ కంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా టెన్షన్, ఒకలాగా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి, లేకపోతే అదర్స్ని అన్కంఫర్ట్, సెక్యూరిటీ అవేమి ఉండవు, అవేమి నాకు రాలే భగవంతుడి దేవుళ్ళ. నేను ఎప్పుడు హ్యాపీగానే వర్క్ చేసుకున్నాను. ఈవెన్ డబ్బింగ్ కూడా పిల్లలిద్దరూ కొంచెం ఏజ్ వచ్చాక వాళ్ళని స్కూల్లో దింపి నేను అలా డబ్బింగ్కి వెళ్ళేదాన్ని. బై ద టైం ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి నేను వచ్చేసేదాన్ని. సండే సాటర్డే కంఫర్ట్ జోన్. సండే అంటే యాక్చువల్లీ నా కంఫర్ట్ కంటే అదర్స్ కంఫర్ట్గా చూస్తాను నేను ఎక్కువ. వాళ్ళు నా వల్ల ఎవరు ఫేస్ చేయకూడదు. ఈవెన్ వర్కర్స్, నా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వకూడదు నా గురించి. ఒకవేళ కష్టం అనిపించినా వాళ్ళకి వెంటనే నేను ఏదో ఒకటి సరదాగా సినిమాకి వెళ్ళమను, లేకపోతే ఏదన్నా అలా మేనేజ్ చేసేస్తాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు మంచి హ్యాబిట్ అది. ఇంట్లో కూడా ఎప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఏదో మమ్మీ డాడీ అలాగా ఎలా అని లేదు, ఎప్పుడు హ్యాపీయే, ఎప్పుడు హ్యాపీ ఫ్యామిలీ. శోభన్ బాబు గారి దగ్గర మీరు చాలా నేర్చుకున్నారని చెప్పారు. అంటే చాలా ఆయన క్వాలిటీస్ కావచ్చు, ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకున్నారు ఆయన దగ్గర. ఎప్పుడు అంటే ఎంత ఆయన దగ్గరనే ఎందుకు, మా ఇంట్లోనే మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను ఫైనాన్షియల్, బట్ ఆయనతో ఎక్కువ మనీ వైజ్గా పెద్ద ఆయన ఏమీ కాదు, కానీ మా మదరే చాలా ఎందుకంటే మా మదర్కి ఫ్రెండ్స్ లేరు. మా మదర్ ఇలా బయటికి వెళ్ళడం ఫంక్షన్స్కి తెలియదు. నాన్నగారు తీసుకెళ్తే వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలందరూ ఈ కోడి పిల్లల్ని పట్టుకుని వెళ్ళినట్టు మమ్మల్ని పట్టుకుని వెళ్ళేవారు. అంతే, ఎప్పుడు ఇంట్లోనే మాకు హ్యాపీ. ఇంట్లోనే క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం, చెస్ ఆడుకునేవాళ్ళం, పేక ఆడుకునేవాళ్ళం. మా ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఆడుకునేవాళ్ళం. మా బ్రదర్స్, మీరే 8 మంది ఉన్నారు కదా, నాన్నగారు, అమ్మ, మేము 3 సిస్టర్స్, 3 బ్రదర్స్. సో అందరూ చాలా, అక్కయ్య ఒక్కరికే చాలా యంగ్గా మ్యారేజ్ చేసేసి 16th ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మేము 5 చిల్డ్రన్ ఇంట్లో. అక్కయ్య కూడా ఎవ్రీ వీక్ సాటర్డే సండే వచ్చేసేవారు. అందరం సరదాగా ఇంట్లోనే కూర్చుని క్యారమ్స్, చెస్ ఇలాగా వెరీ జాలీగా అందరూ. మా అమ్మగారు అన్నీ అన్నం కలిపేసి బౌల్స్లో వేసి స్పూన్స్ వేసి ఇచ్చేసేవారు. సో నా ఫ్యామిలీ, నా లక్ ఏంటంటే ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన పిక్చర్స్ కానీ, అసలు నేను ఏం వర్క్ చేస్తున్నాను, ఎంత ఎర్న్ చేస్తున్నాను ఏంటి అన్నది ఎవ్వరు ఏ రోజు మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ నన్ను, మా నాన్నగారిని కానీ మా ఫ్యామిలీని కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడు నేను చెప్పి, లేకపోతే వాళ్ళు ఏదైనా పిక్చర్ చూసి, ఓ ఈ పలానా పిక్చర్లో నీ వాయిస్ కదా,
ఈ పలానా పిక్చర్లో నువ్వు యాక్ట్ చేసావా అలా అడిగేవారు నన్ను. సో వాళ్ళ లైఫ్లు వాళ్ళవి అన్నీ అలాగ ఉండేది, కానీ నన్ను ఎప్పుడు కూడా ఏమి క్వశ్చన్ చేసి అసలు ఎలాంటి ప్రాబ్లం నాకు ఎప్పుడు నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాకు ఎప్పుడు ఇవ్వలేదు. అంటే ఒక అంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకు. సో నాకు వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలందరూ కూడా నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా సిస్టర్స్ డాటర్స్ కానీ మా బ్రదర్స్ పిల్లలు కానీ నన్ను నువ్వు అని కూడా అనరు. నేను అత్తయ్య అయినా పెద్దమ్మ చిన్నమ్మ ఆ వరుసలు ఉన్నా కూడా నన్ను ఎవ్వరు నువ్వు అనరు. ఈ రోజుకి నన్ను మీరు మీరు అని అంటారు. రెస్పెక్ట్ అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత లవ్ చేస్తారు. అండ్ మోరోవర్ నన్ను చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ కిడ్గా అయిపోయాను యాక్ట్రెస్గా. సో వాళ్ళెవ్వరు ఫిలిమ్స్లో లేరు, అయినా కూడా నన్ను ఎంతో ఈ రోజుకి నన్ను అందరూ ఒక మంచి అయినా ఏదైనా ముందు నాకు ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే కలిసి చెప్తారు. So that way I'm very lucky and very beautiful family. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.